మెట్టపల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో ఎన్నికల వాతావరణం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో 26వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఏషమేని గణేష్ ప్రజలకు నేరుగా జవాబుదారీతనం చూపిస్తూ బాండ్ పేపర్పై స్పష్టమైన హామీలతో ముందుకొచ్చారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్పై రాసి ప్రజల ముందు ప్రకటించిన ఈ హామీ పత్రం ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు గెలిచిన అనంతరం 26వ వార్డు అభివృద్ధి తన ఏకైక లక్ష్యమని, ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుంటానని ఈ హామీ పత్రంలో స్పష్టం చేశారు. వార్డులో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, వీధి దీపాలు, పేదల సంక్షేమం వంటి అంశాలపై క్రమబద్ధమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే తాను బాధ్యత వహిస్తానని స్పష్టంగా పేర్కొనడం విశేషం. ఇలాంటి బాండ్ పేపర్ హామీలు స్థానిక రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తాయని, ఇది ప్రజల పట్ల అభ్యర్థి నిబద్ధతకు నిదర్శనమని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మాటలకే పరిమితం కాకుండా రాతపూర్వక హామీ ఇవ్వడం ధైర్యమైన నిర్ణయమని వార్డు వాసులు పేర్కొంటున్నారు. మెట్పల్లి పట్టణంలోని జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేను 26వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు ఏషమేని గణేష్. 20వ వార్డు ఓటర్ మహాశయులందరికీ కూడా నాది ఒకటే విన్నపం, వార్డు అభివృద్ధి కోసం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. ఎన్నికలు వచ్చినప్పుడే కాదు, ఎన్నికలు ఉన్నా లేకున్నా మీకు అందుబాటులో ఉంటా. అదేవిధంగా నేను గెలిస్తే నాకు ఇచ్చేటువంటి ఏదైతే గౌరవ వేతనం ఉందో అది వార్డు అభివృద్ధి కమిటీకి ఏర్పాటు చేస్తా. అదేవిధంగా ఎవరైనా సరే కాలం చేస్తే 5,000 రూపాయలు నా వంతుగా దాన సంస్కారాల కోసం కేటాయిస్తా. అదేవిధంగా అర్హులైన ప్రతి పేదలకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటువంటి 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయిస్తానని హామీ ఇస్తున్నా. మొత్తం వార్డు అభివృద్ధి కోసం 11 హామీలు ఇస్తున్నా. ఈ హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకున్నా కానీ నన్ను వార్డులోనికి రానివ్వద్దని, అలాగే నేను చెప్పిన 11 ఏ ఒక్కటి చేయకపోయినా కానీ నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉంగరం గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీ తోటి గెలిపించాలని నా యొక్క ప్రార్థన.